వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఇంతకు ముందు వీడియోలో మనం 6వ తరగతి సోషల్ స్టడీస్ డిఎస్సికి సంబంధించి మనం చెప్పుకుంటున్నాం. దానిలో చంద్రుడు అనే అంశంలో ఉన్నాం. చంద్రుడు భూమికి మధ్య దూరాన్ని 3,84,000 కిలోమీటర్లుగా చెప్పుకున్నాం. భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు అని చెప్పుకున్నాం. భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు వ్యాసం మాత్రమే చంద్రుడు ఉంటుందని చెప్పుకున్నాం. ఇతర ఖగోళ వస్తువుల కంటే దగ్గరగా ఉండటం కారణంగా ఇది పెద్దదిగా కనిపిస్తుంది. ఈ 4 విషయాల్ని గత వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు మరికొన్ని విషయాలను చూద్దాం. సూర్యుడి నుండి మరియు చంద్రుడి నుండి భూమి యొక్క దూరాన్ని పోల్చవచ్చు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజులు పడుతుంది. చూడండి, చంద్రుడు భూమి చుట్టూ ఒక్కసారి తిరగడానికి దాదాపుగా 27 రోజులు పడుతుంది. అలాగే చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి ఖచ్చితంగా 27 రోజులే పడుతుంది. దీని కారణంగా చంద్రుడి యొక్క ఒకవైపు మాత్రమే మనం చూడగలుగుతున్నాం. చంద్రుడి యొక్క ఒకవైపు మాత్రమే భూమి మీద ఉన్నటువంటి ప్రజలు చూడడానికి గల కారణం ఏమిటి అని అడుగుతాడు. దానికి కారణం భూమి చుట్టూ చంద్రుడు తిరిగే సమయము, చంద్రుడు తన చుట్టూ తాను తిరిగే సమయం ఒకటే అవ్వటం వల్ల అని ఆప్షన్ ఉంటుంది. అది సరైన ఆప్షన్ ఎంచుకోవాలి. ఆప్షన్స్ మార్చి ఇస్తాడు. సూర్యుడి చుట్టూ తిరిగే సమయము, తన చుట్టూ తాను తిరిగే సమయం ఒకటి అవ్వటం వల్ల, భూమి చుట్టూ తిరిగే సమయము, తన చుట్టూ తాను తిరిగే సమయం ఒకటి అవ్వటం వల్ల, తన చుట్టూ తాను తిరిగే సమయం భూమి చుట్టూ తిరిగే సమయం కంటే రెట్టింపు అవటం వల్ల, ఇలా 4 ఆప్షన్స్ ఇస్తాడు. చంద్రుని యొక్క ఒకే ఉపరితలాన్ని ఒకవైపు మాత్రమే మనం చూడటానికి గల కారణం ఏమిటి అంటే భూమి చుట్టూ తిరిగే సమయము మరియు చంద్రుడు తన చుట్టూ తాను తిరిగే సమయము ఒకటే అవటం కారణం. చంద్రుడిపై జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు అని చెప్పాడు. దాని ఉపరితలము పర్వతాలు, మైదానాలు, గుంతలు కలిగి ఉన్నాయి. ఇది అత్యంత ముఖ్యమైన బిట్. చంద్రుని ఉపరితలంపై నీడలు ఏర్పడడానికి కారణం కింది వారిలో ఏమిటి అని అడుగుతాడు. చంద్రుని ఉపరితలంపై నీడలు ఏర్పడడానికి గల కారణము చంద్రుని ఉపరితలంపై పర్వతాలు, మైదానాలు, గుంతలు ఉండటం వల్ల, అత్యంత పెద్ద గుంతలు ఉండటం వల్ల సూర్యుడు వెలుగు దానిపై పడి గుంతలు ఉన్న ప్రాంతంలో ఒకవైపు నీడలు ఏర్పడతాయి. కాబట్టి చంద్రుడి ఉపరితలంపై నీడలు ఏర్పడడానికి కారణాలు పర్వతాలు, వీటి గురించి తెలుసు, ఎత్తుగా ఉంటాయి కాబట్టి నీడలు ఏర్పడతాయి. మైదానాలు, వీటి గురించి తెలుసు, అలాగే గుంతలు. ఈ మూడిటి కారణంగానే చంద్రుడిపై ఉపరితలంపై నీడలు ఏర్పడతాయి. ఇది అందరికీ తెలిసిన బిట్టే. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇతను జూలై 21, 1969పై చంద్రుడిపై కాలు పెట్టాడు. ఈ డేట్ ని మార్చి 4 ఆప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో సరైన ఆప్షన్ 21 జూలై 1969. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏ సమయంలో, ఏ తేదీన, ఎప్పుడు చంద్రుడిపై కాలు మోపాడని అడుగుతాడు. 21 జూలై 1969. చంద్రుడిపై మొట్టమొదటిసారిగా కాలు మోపిన వ్యక్తి ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎప్పుడు చంద్రుడిపై అడుగు పెట్టాడు అంటే 21 జూలై 1969. తర్వాత మానవ నిర్మిత ఉపగ్రహాలు. ఇవి కృత్రిమ ఉపగ్రహాలు. విశ్వం, భూమి గురించి సమాచారం సేకరించడానికి లేదా సమాచారం ప్రసారాల కొరకు శాస్త్రవేత్తలు దీన్ని రూపొందిస్తారు. ఇవి రాకెట్ ద్వారా తీసుకువెళ్లి భూమి మరియు ఇతర సౌర వస్తువుల చుట్టూ ఒక కక్షలో ఉంచబడతాయి. అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, IRS, ఎడ్యుసాట్ మొదలైనవి కొన్ని కృత్రిమ ఉపగ్రహాలు. కొన్ని కాదు, కొన్ని వేల సంఖ్యలో భూమి చుట్టూ కృత్రిమ ఉపగ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. దానిలో భారతదేశం నుంచి పంపబడినటువంటి ఉపగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ అత్యంత ముఖ్యమైన బిట్లు ఉన్నాయి చూడండి. ఇస్రో దీన్ని విస్తరించండి అంటాడు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అదేవిధంగా SDSC దీన్ని విస్తృతపరచండి అంటాడు. SDSC సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. SDSC సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. అలాగే షార్ దీన్ని విస్తృతపరచండి అంటాడు. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. ఇస్రో, SDSC, షార్, వీటిని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తరువాత 24 సెప్టెంబర్ 2014 అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రారంభించిన మంగళయాన్ మాస్ ఆర్బిటల్ మిషన్ మామ్ అంగారక కక్షకు చేరుకుంది. ముఖ్యమైన బిట్టు దీంట్లో మామ్, దీన్ని విశదపరచండి అంటాడు. ఇది 6th క్లాస్లో ఉంది, దీన్ని ఎవరు పట్టించుకోరు. MOM
అంటే మార్స్ ఆర్బిటర్ మిషన్. ఇది ముఖ్యమైన బిట్. మార్స్ ఆర్బిటర్ మిషన్, దీన్ని మామ్ అని పిలుస్తారు. మామ్ విస్తృతపరచండి అంటాడు. మామ్ ఎప్పుడు ప్రయోగించబడింది అంటాడు. చాలా సింపుల్ గా మామ్ MOM ఎప్పుడు ప్రయోగించబడింది? 24 సెప్టెంబర్ 2014. ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థ ఇస్రో. ఎన్నవ సంస్థ అని అడుగుతాడు. 4వ అంతరిక్ష సంస్థ. అంగారక గ్రహాన్ని చేరుకున్న దేశాలలో భారతదేశంలో ఉన్నటువంటి ఇస్రో ఎన్నవ సంస్థ అంటే 4వ సంస్థ. మామ్ను విస్తృతపరచండి. మార్స్ ఆర్బిటర్ మిషన్. ఇక గ్రహ శకలాలు. గ్రహాలు ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా ఉన్నాయి. వీటిని గ్రహ శకలాలు అంటారు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. ఈ గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ గ్రహాలు ఉపగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. ఇవే కాకుండా కొన్ని చిన్న వస్తువులు కూడా ఉన్నాయి. వీటిని గ్రహ శకలాలు అంటారు. ఇవి అంగారక గ్రహం, బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తుంటాయి. గ్రహ శకలాలు ఈ క్రింది వాటిలో వేటి మధ్య ఎక్కువ కనిపిస్తాయి అని అడుగుతాడు. చాలా అవకాశం ఉంది. అంగారక గ్రహము, బృహస్పతి ఈ కక్షల మధ్య మనకి ఈ గ్రహ శకలాలు ఎక్కువ కనిపిస్తాయి. గుర్తుపెట్టుకోండి, అంగారక గ్రహము, బృహస్పతి. ఈ గ్రహ శకలాలు చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇవి ఒక గ్రహం పేలిపోవడం వల్ల ఇవి ఏర్పడ్డాయి. ఈ గ్రహ శకలాలు ఎక్కువ అంగారక గ్రహము, బృహస్పతి గ్రహం యొక్క కక్షల మధ్యలో ఉంటాయి. తర్వాత ఉల్కలు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కలు అంటారు. చిన్న చిన్న రాళ్ళు అంటే ఇవి సైజులో పెద్దవిగానే ఉంటాయి, మరి రాళ్ల సైజులో ఉండవు. వీటిని మెటరాయిడ్స్ అని పిలుస్తారు. ఉల్కలు, మెటరాయిడ్స్. కొన్నిసార్లు ఈ ఉల్కలు భూమికి దగ్గరగా వచ్చి దానిపై పడిపోతాయి. ఈ ప్రక్రియలో గాలితో ఘర్షణ కారణంగా అవి వేడెక్కి కాలిపోతుంటాయి. ఈ సందర్భంలో ఇవి వెలుతురును కలిగజేస్తాయి. కొన్నిసార్లు ఇవి పూర్తిగా కాలిపోకుండా ఒక ఉల్కాపాతం భూమిపై పడినప్పుడు గుంతలను కూడా సృష్టిస్తాయి. పూర్తిగా కాలిపోవు, బూడిదైపోవు. అవి భూమిని ఢీకొని భూమిపై గుంతలు కూడా ఏర్పడతాయి. సూర్యుని చుట్టూ తిరిగే అతి చిన్న చిన్న రాళ్లను ఏమని పిలుస్తారు అంటాడు? ఉల్కలు. ఇవి దగ్గరగా వస్తూ ఉంటాయి, భూమి వాతావరణంలోకి వచ్చి కాలిపోతాయి. ఇక తరువాత అంశం తోకచుక్కలు. తోకచుక్క అంటే తల తోకతో కనిపించే ఖగోళ వస్తువు. తల తోకతో కనిపించే ఖగోళ వస్తువు తోకచుక్క. తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది. తోకచుక్క సంబంధించి సరైన స్టేట్మెంట్ ఏంటి అంటే, తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలు కలిగి ఉంటుంది. అంటే ఘనీభవించినటువంటి మంచు కలిగి ఉంటుంది తోకచుక్క తలలో. తోకచుక్క మొత్తం తోకచుక్కలు ఎన్ని భాగాలు ఉంటాయంటే తల, తోక. ఈ రెండు భాగాల్లోనూ ఈ తలలో మంచు గడ్డకట్టబడినటువంటి మంచు కణాలు ఉంటాయి. మరియు తోక వాయువులతో తయారవుతుంది. ఇది కూడా సరైన స్టేట్మెంట్. సరైన స్టేట్మెంట్ ఏమిటి అని అడిగితే, తోకచుక్క తల మంచుతో కలిసి ఉండే ఘనకణాలు మరియు తోకచుక్క యొక్క తోక వాయువుతోనూ తయారై ఉంటుంది. ఈ తోకచుక్కలలో మనకి బాగా తెలిసింది హేలీ తోకచుక్క. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఇది చివరిగా మనం చూసింది 1986 సంవత్సరంలో. మరలా తిరిగి రావడానికి 2061 సంవత్సరంలో ఇది మనకి కనిపిస్తుంది. ఇది ముఖ్యమైన విషయం. హేలీ తోకచుక్క భవిష్యత్తులో ఏ సంవత్సరంలో కనిపించబోతుంది అని అడుగుతాడు. 2061లో కనిపిస్తుంది. 1986లో కనిపించింది హేలీ తోకచుక్క, మరలా 2061లో కనిపిస్తుంది. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది అంటే 76 సంవత్సరాలు. తోకచుక్క తల భాగంలో ఉండే అంశం ఏమిటంటే మంచుతో కలిసి ఉండే ఘనకణాలు. తోకచుక్క తోక భాగంలో ఉండేవి ఏంటంటే వాయువులు ఉంటాయి. ఇది తోకచుక్క సంబంధించినటువంటి విషయం. తర్వాత వీడియోలో మనం గెలాక్సీ మరియు విశ్వం గురించి తెలుసుకుందాం. అదేవిధంగా మరికొన్ని ముఖ్య అంశాల గురించి కూడా తెలుసుకుందాం. ఆ వీడియోను కూడా తప్పక చూడండి. ముందు వీడియోను కూడా ఫాలో అవ్వండి. ఈ పాఠ్యాంశం పూర్తవుతుంది. థ్యాంక్ యూ.